జపాన్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటి. చరిత్రలో ఈ దేశం ఎన్నో ఎదురుదెబ్బలను ఎదుర్కొంది. అయినప్పటికీ టెక్నాలజీ రంగంలో ఈ దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. జపాన్ దేశంలో కొన్ని వింత ఆచారాలు, పద్ధతులు ఉంటాయి. ఇవన్నీ వినడానికి చాలా విచిత్రంగా ఉంటాయి. ఈ దేశం కొన్ని విషయాల్లో అయితే మొత్తం ప్రపంచానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. అలాంటి కొన్ని వింతల గురించి ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, స్క్వేర్ వాటర్ మిలన్స్. మీరు ఇలాంటి వాటర్ మిలన్స్ని ఎప్పుడు చూసి ఉండరు, ఎందుకంటే ఇలాంటి వింత వాటర్ మిలన్స్ జపాన్ దేశంలో మాత్రమే ఉంటాయి. వీటినే స్క్వేర్ వాటర్ మిలన్స్ అని అంటారు. ఈ వాటర్ మిలన్స్ హైబ్రిడ్ వాటర్ మిలన్స్ ఏమీ కాదు. వీటిని పండించడానికి ప్రత్యేకమైన విత్తనాలు కూడా ఏమీ వాడరు. ఈ వాటర్ మిలన్స్ని పండించేటప్పుడు వాటిని స్క్వేర్ ఆకారంలోని బాక్సులలో పెడతారు. ఇందువల్ల ఈ వాటర్ మిలన్స్ స్క్వేర్ షేప్లో పెరుగుతాయి. ఈ పద్ధతిని 1970లో జపాన్లోని ఒక రైతు కనిపెట్టాడు. అప్పటి నుండి జపాన్లో ఇవి చాలా ఫేమస్. ఇలా స్క్వేర్ ఆకారంలో ఉన్నప్పటికీ టేస్ట్ విషయంలో మిగతా వాటర్ మిలన్స్ లాగానే ఇవి కూడా ఉంటాయి. ఈ వింత వాటర్ మిలన్స్ని పండించడం వెనుక ఉన్న కారణం వాటర్ మిలన్స్ని ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయడం, అలాగే ఈజీగా కట్ చేయడం కోసం. ఈ మిలన్స్ స్క్వేర్ షేప్లో ఉండడం వల్ల వీటిని ఈజీగా రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేయొచ్చు. అలాగే ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఈ వాటర్ మిలన్స్ని బాక్సెస్లో ఈజీగా ప్యాక్ చేయొచ్చు. ఇలా ఈ స్క్వేర్ వాటర్ మిలన్స్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. బట్ ఈ వాటర్ మిలన్స్ చాలా ఎక్స్పెన్సివ్. వీటి ధర $100 కంటే ఎక్కువ ఉంటుంది. అంటే మన కరెన్సీలో ఒక్క వాటర్ మిలన్ యొక్క ఖరీదు 8,000 రూపాయల కంటే ఎక్కువ. అందుకే వీటిని ఎక్కువ మంది కొనరు. జపాన్లో ఈ వాటర్ మిలన్స్ని తినడం కోసం కంటే డెకరేషన్ కోసం ఎక్కువ మంది కొంటారు. కేవలం స్క్వేర్లోనే కాదు, ఇంకా చాలా రకాల ఆకారాల్లో ఈ వాటర్ మిలన్స్ ఉంటాయి. వాటర్ మిలన్స్ మాత్రమే కాదు, యాపిల్స్, ఆరెంజెస్, ఇంకా చాలా ఫ్రూట్స్ని రకరకాల ఆకారాల్లో జపాన్లో పండిస్తారు. నెంబర్ 2, జపాన్ దేశంలో కొన్ని వింత స్నానాలు ఉన్నాయి. స్టీమ్ బాత్, కోల్డ్ బాత్ మనందరికీ తెలుసు. వీటితో పాటు జపాన్లో నూడిల్స్ బాత్ కూడా ఉంటుంది. ఇది జపాన్లో చాలా ఫేమస్. నూడిల్స్ బాత్ అంటే నూడిల్స్ సూప్లో స్నానం చేయటం. పెద్ద పెద్ద టబ్స్లో నూడిల్స్ని అలాగే సూప్ని పోస్తారు. వీటిలో స్నానం చేస్తారు. ఇలా నూడిల్స్ సూప్లో స్నానం చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని జపాన్ ప్రజలు నమ్ముతారు. ఇలా నూడిల్ బాత్ వల్ల మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుందని, అలాగే స్కిన్ క్లీన్ అవుతుందని వారు నమ్ముతారు. ఇవే కాదు, ఇంకా చాలా రకాల వింత స్నానాలు జపాన్లో ఉన్నాయి. వైన్ బాత్, కాఫీ బాత్, గ్రీన్ టీ బాత్, షేక్ బాత్, ఇలా చాలా రకాల వింత స్నానాలు జపాన్లో ఉంటాయి. నెంబర్ 3, జపాన్లో స్నానాల్లోనే జపాన్ ప్రజల టేస్ట్లు కూడా వెరైటీగా ఉంటాయి. కిట్ క్యాట్ చాలామందికి ఇష్టమైన చాక్లెట్. బట్ జపాన్లో కిట్ క్యాట్లు చాలా వెరైటీగా ఉంటాయి. ఐస్ క్రీమ్లో రకరకాల ఫ్లేవర్స్ ఉన్నట్లు జపాన్లో కిట్ క్యాట్ చాక్లెట్ కూడా రకరకాల ఫ్లేవర్స్లో ఉంటుంది. జపాన్లో 300 ఫ్లేవర్స్లో కిట్ క్యాట్ ఉంటుంది. ఆ ఫ్లేవర్స్ కూడా చాలా వెరైటీగా ఉంటాయి. అవేంటంటే చిల్లీ పెప్పర్ ఫ్లేవర్, గ్రీన్ టీ, వీట్, స్వీట్ పొటాటో ఫ్లేవర్, సోయాబీన్ ఫ్లేవర్, వాటర్ మిలాన్, మ్యాంగో, ఇలా రకరకాల వింత ఫ్లేవర్స్. ఇవి కేవలం కొన్ని మాత్రమే. ఇలాంటి ఫ్లేవర్స్ దాదాపు 300 దాకా ఉన్నాయి. నెంబర్ 4, మన దేశంలో ట్రైన్స్ ఆలస్యంగా రావడం చాలా కామన్. బట్ జపాన్లో ట్రైన్స్ ఆలస్యంగా రావడాన్ని ప్రతి ఒక్కరు సీరియస్గానే తీసుకుంటారు. జపాన్ ఒక బిజీ కంట్రీ. అందుకే ఈ దేశంలో వీలైనంత వరకు రైల్వే కంపెనీస్ ట్రైన్ డిలేస్ లేకుండా చేస్తాయి. ఒకవేళ ట్రైన్ 5 నిమిషాలు ఆలస్యంగా వస్తే ప్యాసింజర్కి అలాగే రైల్వే వర్కర్కి లేట్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ట్రైన్ లేట్ వల్ల ఎవరైనా ఇంటర్వ్యూ లేదా ఏదైనా అపాయింట్మెంట్కి లేట్ అయితే వారికి కూడా రైల్వే కంపెనీ లేట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఒకవేళ ట్రైన్ గంట సేపు ఆలస్యంగా వస్తే రైల్వే కంపెనీస్ న్యూస్ పేపర్లలో మెయిన్ హెడ్లైన్స్గా ఆ వార్త రాయించాలి. అలాగే న్యూస్ పేపర్లోనే ప్రతి ప్యాసింజర్కి అపాలజీ లెటర్ కూడా రాయించాలి. ట్రైన్స్ ఆలస్యంగా వస్తే ఇలాంటి రూల్స్ జపాన్లో ఉంటాయి. అయినప్పటికీ జపాన్లో ట్రైన్స్ ఆలస్యంగా రావు. ప్రతి సంవత్సరం జపాన్లో ట్రైన్స్ సగటున 1 నిమిషం మాత్రమే ఆలస్యంగా వస్తాయి. కేవలం టైంకి రావడం మాత్రమే కాదు, ఇవి చాలా సేఫ్ కూడా. ఇలా ట్రైన్స్ ఆన్ టైంలో ఉండడానికి రైల్వే కంపెనీస్లోని వర్కర్స్ కంపెనీస్ కోసం చాలా నమ్మకంగా పనిచేస్తారు. ఈ వర్కర్స్కి స్ట్రెస్ని, యాంగ్జైటీని హ్యాండిల్ చేయడం బాగా వచ్చు. కేవలం వర్కర్స్ మాత్రమే కాదు, జపాన్లోని సిటిజన్స్ కూడా ట్రైన్స్ ఆన్ టైంలో నడవడానికి కారణం. జపాన్లోని సిటిజన్స్ చాలా డిసిప్లైన్గా ఉంటారు. రైల్వే స్టేషన్స్లో ఎంతమంది ఉన్నా అందరూ డిసిప్లైన్గా ఉండడం వల్ల ఎలాంటి టైం వేస్ట్ ఉండదు. నెంబర్ 5, మీలో చాలామంది జాబ్ చేసే వాళ్ళు ఉండే ఉంటారు. ఒకవేళ మీరు జాబ్ టైమింగ్స్లో ఆఫీస్లో నిద్రపోతే మీ బాస్ రియాక్షన్ ఇలా ఉంటుంది. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. బట్ జపాన్లో ఆఫీస్లో నిద్రపోతే అక్కడ బాస్ రియాక్షన్ ఇలా ఉంటుంది. దీన్నే నాప్స్ ఎట్ వర్క్ లేదా ఇన్యమురి అని అంటారు. అంటే వర్క్ చేసే మధ్యలో షార్ట్ టైం ఎంప్లాయీస్ రెస్ట్ తీసుకోవచ్చు. ఆ దేశంలో ప్రతి ఒక్కరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇలా వర్క్ మధ్యలో నిద్రపోవటం హార్డ్ వర్క్ అలాగే డెడికేషన్కి గుర్తుగా చూస్తారు. దీని వెనకాల కూడా ఒక కారణం ఉంది. సగటున జపాన్లోని ప్రతి మనిషి రాత్రి కేవలం 6 గంటలు మాత్రమే నిద్రపోతాడు. జపాన్ ప్రజలు ఎక్కువసేపు పనిచేస్తారు, అలాగే తక్కువసేపు నిద్రపోతారు.
దీంతో ఒక వ్యక్తి ఆఫీస్లో జాబ్ టైమింగ్స్లో నిద్రపోతే ఆ వ్యక్తి రాత్రి ఎక్కువసేపు పనిచేసి తక్కువసేపు నిద్రపోయాడు అని అర్థం. అందుకే ఆఫీసులలో ఇలా చిన్న చిన్న విరామాలు విశ్రాంతి తీసుకోవడాన్ని అనుమతిస్తారు. అలాగే హార్డ్ వర్క్కి గుర్తుగా కూడా చూస్తారు. ఇది జపాన్ ప్రజల కల్చర్లో భాగం. నెంబర్ 6 అన్లక్కీ నెంబర్. మనందరికీ లక్కీ నెంబర్స్ ఉంటాయి, బట్ జపాన్లో ప్రజలకు లక్కీ నెంబర్స్తో పాటు ఒక అన్లక్కీ నెంబర్ కూడా ఉంది. అదే నెంబర్ 4. జపాన్ 4ని అన్లక్కీగా భావిస్తుంది. అందుకే ఎక్కడా జపాన్లో 4ని వాడరు. ఈ నెంబర్ అంటేనే జపాన్ ప్రజలకు తీవ్రంగా భయం. బిల్డింగ్స్ ఎలివేటర్స్లో 4th ఫ్లోర్ ఉండదు. అక్కడి ప్రజలు ఏది కొనాలన్నా 4 కొనరు. అతిథులను కూడా 4ని పిలవరు. ఏ పని చేసినా అందులో ఎక్కువ శాతం 4 సంఖ్య లేకుండా జపాన్ ప్రజలు చూసుకుంటారు. ఇలా నెంబర్ 4ని జపాన్ ప్రజలు అన్లక్కీగా భావించడానికి చాలా కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైనది నెంబర్ 4 ప్రొనౌన్సియేషన్. జపాన్ భాషలో నెంబర్ 4 ప్రొనౌన్సియేషన్ అలాగే డెత్ అనే వర్డ్ ప్రొనౌన్సియేషన్ ఒకేలాగా ఉంటుంది. ఇలాంటి చాలా కారణాలు మూఢనమ్మకాలు జపాన్ ప్రజలు నమ్ముతారు. నెంబర్ 7. జపాన్లో స్కూల్స్లో పిల్లల చేత స్కూల్ ఫ్లోర్స్ అంతా క్లీనింగ్ చేపిస్తారు. అలాగే చాలా పనులు పిల్లల చేత చేయిస్తారు. ఇలా చేయించడం వల్ల పిల్లల్లో చిన్నప్పటి నుండే రెస్పాన్సిబిలిటీని నేర్పిస్తారు. నెంబర్ 8. ఫేక్ ఫుడ్. మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మెన్యూ కార్డ్ని ఇస్తారు. వాటిలో డిషెస్ పేర్లు ఫొటోస్ కూడా ఉంటాయి. ప్రపంచంలో ఏ దేశంలో రెస్టారెంట్కి వెళ్ళినా ఇలానే ఉంటుంది, ఒక్క జపాన్ తప్ప. జపాన్ ఈ విషయంలో కూడా మిగతా ప్రపంచానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. జపాన్లో ఈ మెన్యూ కార్డ్స్కి బదులుగా ఫేక్ ఫుడ్ని వాడతారు. దీన్నే సంపూరు అని అంటారు, అంటే శాంపుల్ అని అర్థం. ఆ ఫుడ్ ఐటమ్ ఎలా ఉంటుందో అలానే ప్లాస్టిక్ అలాగే వ్యాక్స్తో అలాంటి ఫుడ్ ఐటమ్ ప్లాస్టిక్ మోడల్ని తయారు చేస్తారు. ఈ ఫేక్ ఫుడ్ని రెస్టారెంట్స్ బయట పెడతారు. బయట పెట్టడం వల్ల మరింత మందిని ఈ ఫేక్ ఫుడ్ ద్వారా ఆకర్షిస్తారు. అలాగే ఈ ఫేక్ ఫుడ్ చూడటానికి అచ్చం రియల్ ఫుడ్ లాగానే ఉంటుంది. అలాగే మరింత అట్రాక్టివ్గా కూడా ఉంటుంది. నిజానికి ఈ ఫేక్ ఫుడ్ని తయారు చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. నెంబర్ 9. పీపుల్ పుషర్స్. జపాన్ దేశం చాలా బిజీ దేశం. అందుకే ఇంపార్టెంట్ అవర్స్లో రైల్వే స్టేషన్స్ అలాగే సబ్వేస్లో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ట్రైన్స్లో చాలామంది ఎక్కి డోర్స్ క్లోజ్ కావడానికి కూడా వీలు లేకుండా కిక్కిరిసి అక్కడ సబ్వేస్ ఉంటాయి. ఇందుకోసం జపాన్ స్టేషన్స్లో కొంతమంది వింత పనివారు ఉంటారు. వారినే పీపుల్ పుషర్స్ అని అంటారు. వీరి పని ప్రజలను ట్రైన్స్ లోపలికి తోయడం. ఇలాంటి వింత జాబ్స్ జపాన్లోనే ఉంటాయి. నెంబర్ 10. జపాన్ భూభాగం చాలా తక్కువ అయినప్పటికీ ఇక్కడ పాపులేషన్ ఎక్కువే. జపాన్ ప్రజలు ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లం స్పేస్. ఇందుకోసం జపాన్ చాలా వింత వింత పద్ధతులను వాడుతుంది. ఇందుకోసమే జపాన్ సముద్రంపై ఎయిర్పోర్ట్ని నిర్మించింది. అన్ని దేశాల్లో ఉన్నట్లే జపాన్లో కూడా పార్కింగ్ కష్టాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో జపాన్ తెలివిగా ఆలోచించి పార్కింగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కొత్త విధానాన్ని కనిపెట్టింది. అదే మల్టీ స్టోరీ కార్ పార్కింగ్. ఒకే చోట ఎక్కువ కార్లను పార్క్ చేయొచ్చు. అలాగే కార్లను పార్క్ చేయడానికి చాలా ఫ్లోర్లు ఉంటాయి. నెంబర్ 11. ట్రాఫిక్ లైట్స్. ప్రతి దేశంలో ట్రాఫిక్ లైట్స్ రెడ్, ఎల్లో, గ్రీన్ కలర్లో ఉంటాయి. బట్ జపాన్లో ఇది కూడా వేరుగా ఉంటుంది. జపాన్లో ట్రాఫిక్ లైట్స్ రెడ్, ఎల్లో, బ్లూ కలర్లో ఉంటాయి. జపాన్లో గ్రీన్కి బదులుగా బ్లూ కలర్ని వాడతారు. దీని వెనుక ఒక ఫన్నీ రీజన్ ఉంది. దీని వెనకాల ఉన్న రీజన్ జపనీస్ లాంగ్వేజ్. జపనీస్ లాంగ్వేజ్లో గ్రీన్ అలాగే బ్లూ కలర్స్ రెండింటినీ బ్లూ అనే అంటారు. దీనివల్ల కన్ఫ్యూజన్ ఏర్పడింది. ట్రాఫిక్ లైట్ గ్రీన్ కలర్లో ఉన్నప్పటికీ దాన్ని చాలామంది బ్లూ అనే పిలిచేవారు. దీంతో ఈ రంగుని బ్లూ కలర్లోకి మార్చాలని అనుకున్నారు. దీంతో బ్లూ షేడ్ ఉన్న గ్రీన్ కలర్ని ట్రాఫిక్ లైట్స్లో వాడటం మొదలుపెట్టారు. అప్పటి నుండి జపాన్ ట్రాఫిక్ లైట్స్లో బ్లూ కలర్ ఉంటుంది, బట్ ఇది బ్లూ షేడ్ ఉన్న గ్రీన్ కలర్. నెంబర్ 12. టెక్నాలజీ పరంగా జపాన్ వరల్డ్లోనే నెంబర్ 1 కంట్రీ. ఈ దేశం టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఈ దేశంలో ఒక హోటల్ని రోబోట్స్ నడిపిస్తాయి. నాగసాకిలోని ఒక హోటల్లో ఎక్కువ శాతం ఎంప్లాయీస్ రోబోట్సే. ఈ హోటల్ పేరు హెన్నా. ఈ హోటల్లో రోబోట్స్ రిసెప్షన్, లగేజ్ క్యారింగ్, హోటల్ క్లీనింగ్, కాఫీ మేకింగ్ లాంటి పనులు చేస్తాయి. అలాగే కస్టమర్స్ని చూసి నవ్వుతాయి కూడా. ఇలాంటి ఎన్నో వింతలు జపాన్ దేశంలో ఉన్నాయి. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.